కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం బలభద్రాపురం గ్రామంలోని పామాయిల్ తోటలో కొంతమంది అర్ధరాత్రి తర్వాత కోడి పందాలు నిర్వహిస్తుండగా జగ్గంపేట సిఐ రఘునందన్ రావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 6 మంది పందెం రాయులను అలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోళ్లు, 2 కత్తులు, 40,500 రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్న జగ్గంపేట సిఐ వైఆర్కేతో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి కోడి పందాలపై దాడులు నిర్వహించి 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని సీఏ వైఆర్కే శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, సంక్రాంతి రాకముందే జగ్గంపేట నియోజకవర్గంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం నాకుంది. దీనిపై మీరు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం బలభద్రపురం గ్రామంలో కొంతమంది అర్ధరాత్రి దాడిన తర్వాత ఈ కోడి పందాల గుమిగూడి ఈ పందాలు వేయడానికి స్టార్ట్ చేసిన వెంటనే గౌరవ ఎస్పీ గారికి మరియు డిఎస్పీ గారికి సమాచారం రావడంతో నాకు తెలియజేయడం వెంటనే ఎస్ఐ రఘునందనరావు గారు వెళ్ళి సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. 6 ముద్దాయిలు 40,500 రూపాయలు క్యాష్, 2 కోళ్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది కేవలం కోడి పందాలు రైడ్ చేసిన పని. మేము ఎస్పీ గారి ఆదేశాల మేరకు అంతమంది పాత ముద్దాయిలందరూ బైండ్ అవుట్ చేయడం, డేబిట్స్ పంపించడం, నైట్ కూడా తిరగటం, అంతే తప్ప ఇందులో ఈ రాజకీయ వ్యక్తులు కానీ ఇంకోటి కానీ కాదు. కేవలం కొంతమంది కోడి పందాలు రాయిలు నిర్వహించుకున్న గేమ్ చేస్తే అన్నీ రైట్స్ పట్టుకోవడం జరిగింది. సార్, సంక్రాంతి అనగానే కోడి పందాలు గుర్తొస్తారు. మళ్ళీ కాకినాడ జిల్లా అయితేనేమి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి పెట్టింది పేరు. అలాంటిది ఎప్పటికప్పుడు కోడి పందాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు ఎస్పీ ఆదేశాలు కింద స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్తున్నారు? సార్, ఎస్పీ గారు ప్రైమ్ మీటింగ్లోని అలాగే డైలీ సెట్ కాన్ఫరెన్స్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి చూడాలి కోడి పందాలే కాదు, పేకాట్లు, గుండాట్లు, అలాగే అశ్లీల నృత్య ప్రదర్శన మీద డైలీ కూడా ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా స్పందిస్తారు. కాబట్టి ఎస్ఐస్ సిబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మేము డేబిట్ డైలీ తిప్పుతూ ఉంటాం. నేను కూడా అన్ని విలేజ్లు కూడా టచ్ చేస్తుంటాను. అనుమాన ప్రాంతాన్ని చెక్ చేయటం, పాత ముద్దాయిలందరినీ బైండ్ అవుట్ చేయటం, అలాగే ఈ స్థలాల యజమానులు ఉంటే కనుక నోటీసు సర్వ్ చేయడం అది చేస్తాం సార్. అయితే మ్యాక్సిమం పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా సంక్రాంతి సీజన్ కాబట్టి మేము అలర్ట్గా రెగ్యులర్గా తిరుగుతాం సార్. సంక్రాంతి దృష్టిలో ఉంచుకొని దొంగలు అయితేనే కానీ ఇతర నేరస్తులు అయితే సొంత ఊళ్ళోకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళపై ఎటువంటి పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేశారు? వీళ్ళు ఎంతవరకు చర్యలు తీసుకోబోతున్నారు? జనరల్గా సంక్రాంతికి చాలామంది ఇంట్లో తాళా వేసి ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి మేము అన్ని విలేజ్లోని హై స్కూల్లోని అన్నింటి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి ఇంట్లో ఎవరో లేనప్పుడు ఎటువంటి ఈ నగదు, బంగారు ఆభరణాలు ఉంచొద్దని చెప్పి, అలాగే ఎలైచిన స్పేస్ని వాడుకోమని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా దొంగతనాల నివారణ కోసం అంటే కనుక అవేర్నెస్ క్యాంపెయిన్, సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యాప్ గురించి మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ డైలీ కూడా ఎక్కడ దొక్కుని అన్ని ఎస్ఐ స్థాయిలో ఎస్ఐస్, స్టాఫ్ స్థాయిలో స్టాఫ్, అలాగే డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని కూడా రెగ్యులర్గా నిర్వహిస్తున్నాం. ఆకతాయిలు చేస్తున్న చర్యల కారణంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతున్నాయని, దీనిని పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో పరిష్కారం చేపట్టడం జరుగుతుందని, ఎస్పీ ఆదేశాలను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కేవలం అర్ధరాత్రి జరిగిన కోడి పందాల విషయంలో ఆకతాయిలు చేసిన పనుల వల్ల చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడ్డాయని మనకి సిఐ గారు తెలుపుతున్నారు. ఏదైతేనేమి రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కెమెరామ్యాన్ సుమన్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.